అధికారులకి ఫిర్యాదు చేసింది గేమ్ చేంజర్ టీం. సినిమా విడుదల ముందు అంతకంటే ముందు నుంచే గేమ్ చేంజర్ పైన నెగిటివ్గా ప్రచారం చేయడం కొంతమంది పనిగట్టుకొని చేసినట్టుగా వారి దృష్టిలో ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమా విడుదల రోజు నుంచి కూడా విపరీతంగా నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే కలెక్షన్ల పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. రామ్ చరణ్ను వ్యక్తిగతంగానే టార్గెట్ చేశారంటూ టీం భావిస్తోంది. అయితే అందరిపైన కూడా సోషల్ మీడియా పోస్టుల పైన మేము సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశామంటూ గేమ్ చేంజర్ టీం చెప్తోంది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్రోల్కు సంబంధించిన దృశ్యాలు. గేమ్ ఓవర్ ట్విట్టర్లో ట్రెండింగ్గా కొనసాగింది. గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అంటూ మరొక హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్గా మారింది. ఆ తర్వాత 186 గ్రోస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ డే 1 అంటూ ఒకటి, తర్వాత షేమ్ ఆన్ యూ బ్రో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఇలా విపరీతమైన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడడం, ఆయన పైన కావాలని నెగిటివ్ ప్రచారం చేశారంటూ గేమ్ చేంజర్ యూనిట్ భావించి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూడా సినిమా లీక్ అవ్వడం చూసిన తర్వాత పైరసీ చేసిన వ్యక్తులపైన ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎస్, గేమ్ చేంజర్ సినిమా పైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాం. గేమ్ చేంజర్ సినిమా ఒక చాలా గొప్ప సన్నివేశం కలిగినటువంటి సినిమా ఇది. సో అటువంటి సినిమాని మొదటి నుంచే రామ్ చరణ్ టార్గెట్గా ట్రోల్ చేయడమే కాకుండా ఆయనపై నెగిటివ్ ప్రచారం చేస్తూ సినిమాను కూడా పూర్తిగా ఈ రకంగా పైరసీ పేరుతో లీక్ చేశారంటూ కూడా ఆ టీం భావించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టుల పైన పైరసీ పైన సైబర్ క్రైమ్ పోలీసులకి గేమ్ చేంజర్ టీం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, అసలు ఏం జరిగింది? టీం ఎవరెవరిపైన కంప్లైంట్ ఇచ్చింది? ఇంతకీ టీంలో ఎవరెవరు అంటే ప్రొడ్యూసర్స్ యూనిట్ కంప్లైంట్ ఇచ్చిందా లేకపోతే డిస్ట్రిబ్యూటర్లా ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరిగిందని గత 2 రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ మనం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సైబర్ అథారిటీస్ కి నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కొనసాగుతోందని మనం తెలియజేశాము. అయితే ఇప్పుడు అధికారికంగా యూనిట్ నుంచి అయితే ఒక సమాచారం వచ్చింది. దాదాపుగా 45 మంది సభ్యులతో కూడిన ఒక టీం, ఒక ముఠా ఏదైతే ఉందో ఈ సినిమా పైన నెగటివ్ ప్రచారం చేశారు, అలాగే ట్రోల్స్ చేశారు. నిర్మాతల్ని అలాగే యూనిట్ లో ఉన్న కొంతమంది కీలకమైన వ్యక్తులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశారు, బెదిరించారు అంటూ కూడా టీం ఆధారాలతో సహా సైబర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అలాగే మీరు డబ్బులు ఇవ్వకపోతే దీనికి సంబంధించిన హెచ్డి ప్రింట్ ను కూడా విత్ ఇన్ డే అంటే రిలీజ్ రోజే మేము బయటకి లీక్ చేస్తాము అంటూ కూడా వాళ్ళు బెదిరించినట్లుగా ఆధారాలతో సహా ఇప్పుడు టీం అయితే ఫిర్యాదు చేశారు. రిలీజ్ కి 2 రోజుల ముందే ఆ సినిమాలో ఉన్న మెయిన్ సన్నివేశాలకు సంబంధించిన ట్విస్టులను కూడా సభ్యులకు సినిమా టీం వాళ్ళకి సోషల్ మీడియాలో పంపించారట. అలాగే ఫోన్లు చేసి కూడా చెప్పి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, సినిమాకి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉంది. ఈ ఫిర్యాదు ఆధారితంగా ఇప్పటివరకు వ్యక్తులు ఎవరనేది గుర్తించారా? సోషల్ మీడియా లింక్స్, సోషల్ మీడియాలో పైరసీకి సంబంధించిన విషయం చెప్పిన నేపథ్యంలో ఆ వ్యక్తులు ఎవరు లీక్ చేశారు ఏందనే విషయం పైన పోలీసులు ఆరా తీశారా? ఇప్పటికైతే కొన్ని అకౌంట్లని ఫైనల్ చేశారు, ఫైండ్ అవుట్ చేశారు. దానికి సంబంధించిన వ్యక్తులను కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. చేసిన తర్వాతే దాదాపుగా ఒక 45 మందిని ఇప్పటి వరకు కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సైబర్ అథారిటీస్ అయితే రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రతి పెద్ద సినిమాకు కూడా కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన నిర్మాతకు ఇలాగా సినిమా రిలీజ్ అయిన సేమ్ డే లేదా నెక్స్ట్ డే హెచ్డి ప్రింట్ వాట్సాప్ లో ఇంటర్నెట్ లో వచ్చేస్తాయి. థియేటర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని సినిమా చూసేటట్లయితే ఆ థియేటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రవిచంద్ర పైరసీని అడ్డుకునే ప్రయత్నంలో కొంత వాళ్ళు ఇచ్చే లింక్స్ కానివ్వండి, ఎవరి ద్వారా మెయిల్స్ వచ్చాయి, ఎలా వచ్చింది అనేది కొంత పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు, వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం కొంతమంది కుట్ర పన్నారు అనే విషయాన్ని చెప్తున్నటువంటి ఆ టీం ఇంతకీ ఎవరు కుట్ర పన్నారు, ఏం జరుగుతుందనే విషయాన్ని మనం పసిగట్టగలిగిందా? ఆ విషయం పైన మనం చెప్తున్నారంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే కుట్ర పడినారా లేదంటే బయట వాళ్ళు సామాన్య వ్యక్తులు ఎవరైనా కుట్ర పడినారా? వాటిపైన ఆ టీం ఏం చెప్తోంది?
పైరసీని పక్కన పెడితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగటివ్ గా ప్రచారం చేస్తున్న ప్రముఖంగా వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అల్లు అర్జున్ అభిమానులుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ అభిమానుల పేరుతోటి కూడా కొన్ని అకౌంట్లు అయితే ఈ సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని చాలా ప్రముఖంగా చేశాయని చెప్పొచ్చు. అది నిజమైన ఎన్టీఆర్ అభిమానుల లేదంటే ఎన్టీఆర్ అభిమానుల పేరుతోటి వేరే ఎవరైనా అకౌంట్స్ ఓపెన్ చేశారా అనేది కూడా ఇప్పుడు సైబర్ టీమ్ ఫైనల్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది. సో అల్లు అర్జున్ అభిమానులకి, అల్లు ఆర్మీకి, అలాగే మెగా అభిమానులకి మధ్య వార్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో జరుగుతుంది. పుష్ప రిలీజ్ టైంలో జరిగింది. ఇప్పుడు గేమ్ చేంజర్ మాత్రం పర్టికులర్ గా ఈ పర్సన్సే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేశారని మాత్రం డెఫినెట్ గా అది కనుగొనడం కానివ్వండి, అట్ ది సేమ్ టైం వాటిని కొంత మనం అదుపు చేయడం అనేది ఇప్పటి సాధ్యం కాదు. సో వాళ్ళు ఎట్లా తిప్పుకొట్టాలనుకుంటారు ఈ అంశాన్ని? మరి ఖచ్చితంగా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తుల్ని 1-2 రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే పేర్లు అయితే సైబర్ అథారిటీస్, సైబర్ టీం ఎవరు కూడా బయటికి లీక్ చేయలేదు. కానీ ఎవరు ఈ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి నెంబర్ నుంచి ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. కొన్ని ఇండియాకి సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని అబ్రాడ్ నుంచి కూడా ఆపరేట్ చేసిన అకౌంట్స్ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా. పైరసీది పక్కన పెడితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. దానిపై కూడా చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. యాంటీ పైరసీ సెల్ అయితే చాలా ప్రముఖంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా. కానీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కానివ్వండి, లేకుంటే డిజిటల్ వేదికగా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ చూసినా కూడా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. విపరీతంగా ట్రోల్స్ అయితే ఉన్నాయి. 1-2 పదుల సంఖ్యలో అయితే ఆ ట్రోల్స్ ని కానీ సోషల్ మీడియా నెగిటివ్ ప్రచారాన్ని కానీ కంట్రోల్ చేయగలం. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరిగేటువంటి ఆ ట్రోల్స్ సంబంధించి ఎలా దానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది? అంటే కేవలం పోలీసులు యాక్షన్ తీసుకుంటే కొన్ని లిమిటెడ్ సంఖ్య వరకు అయితే కేసులు చేయొచ్చు, వారిని అదుపులోకి తీసుకోవచ్చు. కానీ అన్లిమిటెడ్గా చూస్తూ ఉంటే కామెంట్స్లో కానివ్వండి, లేదా అట్ సేమ్ టైం ట్విట్టర్లో వేదికగా హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ సాగుతూ ఉంటే వీటిని అడ్డుకట్ట వేయాలంటే ఇటు పరిస్థితి సాధ్యం కాని విషయం. దాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు టీం మరి? సో పూర్తిగా తిప్పికొట్టలేని పరిస్థితి. కానీ ప్రముఖంగా ఎవరైతే ఉన్నారో దీని వెనక ఈ హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసిన వ్యక్తులు కావచ్చు, బేసిక్ గా చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవటానికి సైబర్ క్రైమ్ పోలీసులు రెడీ అవుతున్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటు పైరసీని కూడా, అండ్ పైరసీని ఎవరైతే ఆ లింకులు కావాలని పోస్ట్ చేశారు, ప్రముఖంగా బెదిరించి ఎవరి దగ్గర నుంచి అయితే ఇప్పటికి గేమ్ చేంజర్ యూనిట్ వాళ్ళకి ఫోన్ కాల్స్ వచ్చినాయో, సోషల్ మీడియాలో ట్విట్టర్లో వీటిల్లో వాళ్ళని సంప్రదించారో, డబ్బుల కోసం డిమాండ్ చేశారో, బెదిరించారో, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించి పరిధిలో చర్యలు తీసుకుంటేనే ఇలాంటి నేరగాళ్ళందరినీ కూడా అదుపు చేసే పరిస్థితి ఉంటుంది. రైట్ చంద్ర. సో మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా పైన కుట్ర జరుగుతోంది. కావాలనే రామ్ చరణ్ పైన ముందు నుంచే నెగిటివ్ గా టాక్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాని మొత్తం కూడా నెగిటివ్ టాక్ తీసుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నారు. పైరసీ పేరిట వీడియోస్ ని లీక్ చేశారు. హెచ్డీ ప్రింట్ కూడా బయట సోషల్ మీడియాలో విడుదల పడిందని అంటే ఎంత పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ పైన కుట్ర జరిగిందనే విషయాన్ని టీం పసిగట్టి ప్రస్తుతం కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల పైన, ట్విట్టర్ అకౌంట్ల పైన సైబర్